మంచిగా జరిగిపోవాలి, హ్యాపీగా అందరం చేసుకోవాలని కోరుకుంటూ చిన్న సరస్వతీదేవి స్తుతి. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీరవ లోచనాభిరామం అరవింద సమాన సుందరశ్యాం అరవిందాసన సుందరీ ఉపాస్మయే. రాగ సుధా లహరి 2020 థర్డ్ ఇయర్, ఇది 20లో ప్రారంభించుకున్నాము. సంగీత ప్రియులందరం కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము కలుసుకోవడం జరిగింది. తర్వాత ఒక 2 times మనము జూమ్లో ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నాము. పరోక్షంగా జరిగిన ఇప్పటి వరకు కూడా, ప్రత్యక్షంగా ఒక ప్రోగ్రాం జరగడం అనేది ఇది మొదటిసారి. చాలా నిర్విఘ్నంగా, అంటే ఈ గ్రూప్లో దాదాపు 12 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా వస్తారు, ఇప్పుడు ఇంకా కొంతమంది రాలేదు, వస్తారు. అయితే ఈ 12 మంది సభ్యులు కూడా వాళ్ళ వీలును చూసుకొని ప్రతి పండగ, అన్ని అకేషన్స్, అంటే కేవలము హిందువుల పండుగలే కాకుండా దేశభక్తికి సంబంధించిన, స్వాతంత్రానికి సంబంధించిన అన్నీ కూడా అన్ని రకాల పాటల్ని పాడుతూ ఆ గ్రూప్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఇందులో మా గ్రూప్లో కృష్ణకుమారి గారు అని చెప్పేసి అక్కయ్య ఉంది. తను చాలా దాదాపు ఒక 40 years నుంచి కూడా నాకు చాలా పరిచయం. మా అత్తగారి ఊర్లో తను నా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు బాగా పరిచయం అయింది. తను మా గ్రూప్లో ఉండడము, చాలా సంగీతం అంటే చాలా ఇష్టం ఆమెకు. అంతేకాకుండా పాడేవాళ్ళని చూస్తే ఇంకా స్పందన ఎక్కువ అనమాట, ఎక్కువ ఫీల్ అయిపోతుంది, చాలా సంతోషపడుతుంది. అయితే దాదాపు 3 years నుంచి కూడా, గ్రూప్ పెట్టినప్పటి నుంచి కూడా ఏదైనా గిఫ్ట్లు ఇద్దాము, ఏదైనా ఎంకరేజ్మెంట్ చేద్దాము, చిన్న చిన్న కానుకలు ఇద్దామని దాదాపు 3 సంవత్సరాల నుంచి నాతో అనడం జరిగింది. అయితే వెయిట్ చేయండి, గ్రూప్లో పాడుతున్న వాళ్ళని చూద్దాము, కొద్దిగా టైం తీసుకుందామని. అంటే ఆల్రెడీ మనం ఒకసారి శ్రావణ మాసంలో చిన్న చిన్న చిరు కానుకలు కూడా ఏమంటారు గూగుల్ పే ద్వారా అందించడం జరిగింది. అప్పుడు మరి కరోనా కాబట్టి ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయాము. అయితే అక్క ఈ మధ్య ఒక 2 months బ్యాక్ నాకు చెప్పడం జరిగింది, రెగ్యులర్గా పాడుతున్నారు కొద్దిమంది. ఎవరనంటే మన మాధవి గారు, ఆ తర్వాత ఉషా అక్కయ్య అండ్ విజయలక్ష్మి అక్కయ్య అండ్ కృష్ణకుమార్ అక్కయ్య, అంటే మిగతా వాళ్ళందరూ కూడా పాడుతున్నాము. రీసెంట్గా మనకు సుధా అక్కయ్య కూడా మనకు గ్రూప్లో జాయిన్ అయ్యారు. స్వాతి కానివ్వండి, శిరీష కానివ్వండి, లావణ్య గారు చాలా బాగా పాడుతున్నారు అందరూ కూడా. అయితే రెగ్యులర్గా పాడేటటువంటి 4 సభ్యులకు కూడా ఒక చిరు కానుక అందిద్దాము అని చెప్పేసి తను అనుకోవడము. సరే అక్కే మరి చేద్దాము, అంటే ఇద్దరం కలిసి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎలాగైనా ఒక ప్రోత్సాహకంలాగా, ఒక ఆనందం అనమాట. ఏంటంటే ఏదో ఉత్తగా పాడుకుంటున్నాము వాట్సాప్ గ్రూప్లలో అని కాకుండా ఇలా కలుసుకొని, అంటే ఒక మానసిక ఆనందం మనకి. అది ఏమంటారు, మనకు ఒక ఆయుష్ పెంచుతుంది. అందరం కూడా 50+ 60+ ఉన్నాము, ఒక ఆనందంగా గడపాలని చెప్పి. బట్ తను కృష్ణకుమార్ అక్కయ్య రాలేకపోయారు. వారి గురించి నేను కొన్ని పరిచయ వాక్యాలు చేయాలి. కృష్ణకుమారి గారు, సౌమిత్రి కృష్ణకుమారి గారు, బావగారి పేరు సౌమిత్రి శ్రీ రంగాచార్యులు గారు. వారి కుమారుడు సౌమిత్రి రామాచార్యులు గారు. వీళ్ళ ముగ్గురు గురించి నేను పరిచయం చేయాలి. వారు వరంగల్ డిస్టిక్ తాటికొండలో ఒక రామాలయంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం తన మనసంతా ఇక్కడే ఉంది మాకు తెలుసు, కానీ పాపం రాలేని పరిస్థితి. అయితే ఎప్పుడైతే కానుక ఇవ్వాలని అనుకుందో తన కుమారుడికి రామాచార్యులు గారికి చెప్పడం. నేను ఈ రామాచార్యుల గురించి కూడా నేను కొంత మీకు వివరణ ఇస్తాను. అతను మన వనపర్తి దగ్గర గోశాల నడిపిస్తున్నారు. ఆ గోశాల పేరు విశ్వక్సేన గోశాల. దాదాపు 7 ఎకరాలతోని గోవులను, అంటే ఎక్కడెక్కడి గోవులను రోడ్డు మీద ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి వాటికి ఆపరేషన్స్ చేయించి వాటి పొట్టలో ఉన్నటువంటి చెత్త చెదారంతా తీసేయించి గో సంరక్షణ, అంటే ఒక గోవుని కాపాడితే ఒక 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం అని చెప్పేసి పెద్దవాళ్ళు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆ పిల్లవాడు చక్కగా ఆ గోశాలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఈ విధంగా చిరు కానుకలు అందివ్వాలని అనుకోగానే అతనే ఇప్పుడు ఈ నలుగురికి కూడా ఈ సన్మానానికి సంబంధించినటువంటి బహుమతులను పంపించడం జరిగింది. ఆ బహుమతులను కూడా మీకు మేము చూపిస్తాము. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ద్వారా నేను దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం అనేది
మీరు మీ ఆలోచన మీది, ఆచరణ నాది, మీ ఆలోచన గొప్పది చాలా. నన్ను ఇట్లా ముందుకు తోసిన బంధువులు, ఆత్మీయులు, దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళే నాకు అందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్దాము. ఇంకా మరికొన్ని కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. వెంటనే ఒక దాని తర్వాత ఒకటి నిర్వహించుకుందాము. అయితే అక్కయ్య రాలేదు కాబట్టి అక్కయ్య చెల్లెలు సీతను రావాల్సిందిగా కోరుతున్నాను నేను. కృష్ణకుమార్ అక్కయ్యకు తను చెల్లెలు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇక నేను మ్యారేజ్ అయ్యి నేను మా అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఫస్ట్ ముఖం చూసింది దీన్నే. నేను చాలా క్లోజ్, ఇప్పటి వరకు కూడా దాదాపు 40 ఏళ్ళ అనుబంధం మాది. అయితే ఈవిడ ద్వారా ఈ యొక్క బహుమతులను ఇక్కడ ఈ చిరు కానుకలను మా గ్రూప్ సభ్యులకు మరి అందిద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమార్ అక్కయ్యకు. అంటే ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలి, తనని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది కూడా తెలియటం లేదు. అల్లంత దూరాన ఉన్నా కూడా ఇవాళ మా హృదయాల్లో మా దగ్గర ఇక్కడే ఉన్నట్టుగా మా మదిలో కొలువై ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిగా గ్రూప్ సభ్యుల్లో విజయలక్ష్మి అక్కయ్య, ఈవిడతో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. ఇద్దరం కలిసి కూడా ఒకే స్కూల్లో వర్క్ చేయడం జరిగింది, అక్కయ్య నేను కూడా. అంతేకాదు, ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మా పాపకి తను తొలి గురువు. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. మా పాప చదువుకొని సర్టిఫికేట్ సంపాదించుకున్న కొద్దీ తొలి గురువు అని చెప్పేసి నేను అక్కయ్యని ఎక్కువ గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా వీళ్ళకి సన్మానం చేద్దాము. రాగసుధా లహరి సభ్యులందరికీ కూడా నేను పెద్దదాన్ని, నమస్కారం కాదు కానీ శుభాభినందనలు. నాకు మా జయంతి ఫ్రెండ్, కొలీగ్ అండ్ దగ్గరి రిలేటివ్, చాలా దగ్గర చుట్టం, బంధువు. తర్వాత వారి అమ్మాయి నా స్టూడెంట్. తను పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. 2020లో కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఫోన్ చేసి, అక్కయ్య మనము పాటలు పాడుకుందాము, ఇలాంటివి ప్రోగ్రామ్ చేసుకుందామంటే నాకు కనీసం మెసేజ్లు పెట్టడం కూడా తెలియని పరిస్థితి నాది. అలాంటప్పుడు నేను పాటలు పాడి తనకు ఈ విధంగా ఉంటుందేమో, నాకు ఆన్లైన్ ప్రోగ్రాంలు కూడా తెలియదు నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు. అలాంటివి నన్ను ఎంకరేజ్ లాగా చేసుకొచ్చింది. తనకు ఎంత కృతజ్ఞతలు చెప్పాలో, కృతజ్ఞతలు కాదు, అభినందనలు. ఇది అభినందనలు, శుభాభినందనలు. అయితే ఈ రాగసుధా లహరి అంటే ఎప్పుడు ప్రవహించే నది, జీవనది అన్నమాట. ఈ రాగం అనేది ఎప్పుడు కూడా సుధ అంటే అమృతం లాగా ప్రవహించాలి. దీనికి జీవం ఉండాలి. ఈ జీవం లాగా కదిలిపోతూ ఉండాలి. అంటే మనం ఇంకా చాలా మందిని చేర్చుకొని ఈ రాగసుధా లహరిలో ఇంకా ఎంతోమంది సభ్యులను కూడా చేర్చుకొని మనం అందరం పాటలు పాడుకుంటూ దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు, సినిమా పాటలు, హిందీ పాటలు, లలిత సంగీతం, ప్రతి ఒక్క పాటకు ఈ కాలంలో చాలా విశేషం ఉందని చెప్పొచ్చు, విలువ ఇస్తున్నాడు. ఈ బహుమానం అనేది ఒక ఆనందం. అయితే ఈ బహుమానం అనేది స్పందనతో ఉంటుంది. ఒక పాట పాడగానే చాలా బాగా పాడారు అని ఒక స్పందన పెట్టేస్తే అది బహుమతి అందుకున్నంత విలువ ఉంటుంది. మనం బహుమతి ఇస్తాము, ఒక బీరువాలో పెట్టుకుంటాం, లేదా ఫలాని వాళ్ళకి చూపిస్తాం. అది చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ అందరం బహుమతులు తీసుకుంటాం. కానీ మీరు చాలా బాగా పాడారు అక్కయ్య, ఈ పాట చాలా బాగా పాడారు మాధవి, ఈ పాట చాలా బాగుంది అండి అని మనము పెట్టుకున్నాం అనుకోండి, ఒక స్పందన అంటే ఒక మెసేజ్. ఎందుకంటే మనం ఫోన్ ద్వారా పాడుతున్నాం. ఇప్పుడు ఈ విధంగా సభ అనేది ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఈ మధ్యన చేస్తున్నారు. మేము ఇంకో 2-3 గ్రూపులలో కూడా ఉన్నాము. మాది జనరంజని గ్రూప్ అని ఒకటి ఉంది, సర్వేజన సుఖినో భవంతు అని ఒక గ్రూప్ ఉంది. ఆ తర్వాత ఇంకో కొత్తగా రీసెంట్గా ఇందు గారని ఇలాంటి స్నేహితురాలు, ఇలాంటి చుట్టం మన వాళ్ళే, ఆమె కొత్తగా ఒకటి పెట్టారు, సుమా స్వరలహరి కదా, స్వరలహరి జరిగా స్వరలహరి. అలాంటి పేర్లు, ఇలాంటి పేర్లతోని ఒక పాటలకు ఎంత విలువ ఇస్తున్నాం అంటే సంగీతానికి విలువ ఇస్తున్నాం. మనం అందరం సంగీతంలో గొప్పగా సంగీతం నేర్చుకున్న వాళ్ళము ఉన్నారు, నేర్చుకోని వాళ్ళు కూడా ఉన్నారు.
అయినా మన గొంతు మనకు ఒక భగవంతునికి ఒక విన్నపం లాగా, అంటే ఒక కానుకలాగా మనము సమర్పించుకునే ఇలాంటి అవకాశం ఇచ్చిన జయంతికి నేను చాలా 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 సంతోషంగా ఉన్నది. తర్వాత ముఖ్యంగా కృష్ణకుమారి గారిని చూడాలి, వారితోటి నేను సన్మానం అందుకుంటున్నా అంటే ఈ వైష్ణవుల చేత ఒక సన్మానం పొందడం అనేది ఒక పెద్ద, అంటే జిఎస్ స్వామితోని కూడా మేము సన్మానాలు తీసుకున్నాం. ఒకసారి మేము పాట పాడితే స్వామివారు నాకు ఒక అరటిపండు 2 అరటిపండ్లు చేతులు పెట్టారు, చాలా బాగా పాడారమ్మా కీర్తన. అది ఎంత ఆనందం అంటే మనం స్వర్గానికి పోయామా అన్నంత ఆనందం. అంటే మనకు భగవంతుడు ఇచ్చిన వాయిస్ ని, కంఠాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. మనం పాటలు పాడుకోవాలి, అందరం పాడుకోవాలి, అందరం కూడా వినాలి, ప్రోగ్రాములు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని. ముఖ్యంగా నాకు మాధవి గారి యాంకరింగ్ అయితే అన్నమాచార్య కీర్తనలు ఎంత చక్కగా వాడతారో అసలు వింటుంటే నేను వారు నరసింహస్వామి వారివి, రాముల వారివి ఫోటోలు పెట్టి వింటుంటే నేను అవి రికార్డ్ చేసి పెట్టుకుంటాను, నేను భద్రపరచుకుంటాను, ఎందుకంటే వింటుండాలి అది అలాంటివి. తర్వాత వీరందరూ కూడా మాకు స్నేహితులు, అంటే గాన స్నేహితులు, గాన స్నేహితులు. ఈ గాన లహరి అనేది ఎప్పటికీ నడుస్తూ ఉండాలని కోరుతూ మీకు అందరికి కూడా ఇలాంటి అవకాశం ఇస్తూ ఉండాలని చెప్పి జయంతి గారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సంతోషం. నా మొదటి స్టూడెంట్ అంటే అప్పుడు తనకి 3 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడు 23 ఏళ్ళ అమ్మాయి అయింది. అందము, ఆనందము, నాట్యము ఎంతో చక్కగా చేసేది, చాలా చాలా సంతోషంగా ఉండేది. చిన్నప్పుడు రైటింగ్ కూడా ఇలా పట్టుకొని రాయించడం, నేను ఇవన్నీ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఎంతో ఆనందంగా ఉండేదన్నమాట. అలాంటి అమ్మాయి ఈరోజు ఇంత పెద్దదైంది అంటే అప్పుడు మేమెంత ఆనందంగా ఉండేదో నాకు ఇప్పుడు హోంవర్క్ అసలు ఇంటికి రాగానే అసలు ఫ్రెషప్ కాకుండానే హోంవర్క్ చేసిన తర్వాతనే ఫ్రెషప్ అయ్యేది. మా టీచర్ చెప్పింది హోంవర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంట్లోకి వచ్చి ఇట్లా షూస్ ఇప్పక ముందే అంత ఇది ఉండేది. కానీ నాకు స్టేజ్ ఫియర్ లేదు అంటే రీజన్ మాత్రం మా ఫస్ట్ టీచర్. స్కూల్కి వెళ్ళాలన్నా భయం ఉండకపోయింది. స్టేజ్ అంటే ఇంకేదో స్టేజ్ ఎక్కుతున్నామని ఏం ఫీలింగ్ ఉండదు, మామూలుగా వెళ్ళిపోవడం, చేసేయడం. మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి ప్రోగ్రాములు మళ్ళీ చేసుకోవాలి. అంటే కానుకల కోసం అని కాదు, కానుకల కోసం అని చేసుకోవడం కాదు, మనం కలుసుకోవడం చేసుకోవాలి. ఆత్మీయ సమ్మేళనం ఇది, ఆత్మీయ సమ్మేళనం అని మనం అనుకుంటాం. ఉషారాయణ అక్కడికి నెక్స్ట్ సన్మానము కార్యక్రమం జరుగుతుంది. కళ రాగసుధా లహరి అని ఈ కళ అభివృద్ధిలోకి తీసుకురావాలని జయంతి చాలా కృషి చేసింది. చాలా చాలా శుభాభినందనాలు జయంతికి. అక్క చెప్పినట్టు రాగసుధా లహరి అంటే లహరి కెరటాలలాగా ప్రవహిస్తూ, మంచి నదిలాగా ప్రవహిస్తూ ముందుకు పోవాలి. అయితే ఈ రాగసుధా లహరిలో మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మేము ఏదో పాడినాడు పాడుకున్నాము, ఇంకా పాడే అవకాశాలు ఉన్నంతసేపు పాడుతుంటాము. కాకపోతే ఇప్పుడు పరిచయమైన వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఇంకా వయసున్న వాళ్ళంతా కూడా వాళ్ళు పెద్దవాళ్ళ వారికి ఈ గ్రూప్లో పాడుతూనే ఉండాలని నా యొక్క ఆశయం. నా ఆశయాన్ని అంతా నెరవేర్చాలి. దీంట్లో బహుమతుల కోసం పాడటం కాదు, పోటీ కోసం పాడటం కాదు, అయ్యో మేము మంచిగా పాడలేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే అవసరం లేదు. భగవంతుడు మనకి ఇచ్చిన గొంతును మనం సార్థకం చేసుకోవాలి. ఇది ఒక కళ. ఈ కళను ఆ భగవంతుడికి అర్పించుకోవటం అంతే. ఇది ఏముంది, ఇప్పుడు నాకు సన్మానం కాదు, నాలో ఉన్న కళకు సన్మానం. ఇది నాకు కాదు సన్మానం, ఈ శరీరానికి కాదు, కళను, ఈ కళను మెచ్చుకొని వాళ్ళ కళను అభినందిస్తున్నారు, వారికి నా ధన్యవాదాలు. అయితే మనం పాటలు అనేది భగవంతుని పాటలు, లలిత గీతాలు, భక్తి గీతాలు చాలా ఉన్నాయి. నాకు ఈ 3 ఏళ్ళ నుంచి అక్కయ్య నాకు పరిచయం చేయించి జయంతి ప్రోగ్రాం పెట్టి ఇస్తుంది ఒక వాట్సాప్ ద్వారా పాటలది అని చెప్పి లక్ష్మక్కయ్య నాకు పరిచయం చేయించి, జయంతికి నేను ఇదివరకు పరిచయమే, అయ్యో అక్కయ్య కూడా పాటలు నాకు తెలుసు అక్కయ్య, నేను కూడా గ్రూప్లో పెట్టిస్తానని చెప్పి పెట్టడము. కరోనా టైంలో కూడా పాటల ప్రోగ్రాంలు నడిచినాయి మా కాలేజీల ద్వారా. ఆ కరోనాలో కూడా
సంతోషంగా పాటలు పాడుకున్నాం మేము మంచిగా. జూమ్ కార్యక్రమాలు కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ కరోనాలోనే దాంట్లోనే వాట్సాప్లోనే వాయినం పంపించింది మంచిగా. శ్రావణ మాసంలో గాజులు, రేకు బట్టలు, అమ్మ ముత్తేది అక్కయ్య మీరు అనుకుంటూ పంపించింది. పూజలు చేయటంలో మహాలక్ష్మి లాగా అలంకరణ చేసుకొని అందంగా దీపాల వరుసలు పెట్టుకొని భగవంతుని విగ్రహాలు పెట్టుకొని చాలా బాగా పూజలు చేస్తుంది జయంతి. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ఓపిక ఉంది ఆ అమ్మాయికి, ఆ భగవంతుడు ఎంత ఓపిక ఇచ్చాడు అనిపిస్తుంది. అవంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏవో చేసేవాళ్ళం, కాకపోతే సహకారం కూడా ఉండాలి ఇంట్లో. సహకారం కొంత సహకరించిన భర్తకు కూడా ధన్యవాదాలు. ఇక ఈ వాక్యాన్ని బాగా జూమ్ చేసి నాలుగించాలి పదే పదే మన మగవాడు రావడానికి మా వాడి కారణం. మా వాడిని ఇంకోగానే దండం పెట్టుకుంటాను ప్రతిసారి. ఏ ప్రోగ్రామ్ జిఎస్వామి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏవో సన్మానాలు మస్తు ప్రోగ్రామ్స్ అయినాయి. అదేదో భగవంతుడి శరీరం ఇచ్చినందుకు అన్ని చేసుకుంటున్నాము. అన్నిటికీ సన్మానాలు కూడా భగవంతుడు నడిపించాడు. అన్నిటికీ మా వాడే కారణం రాగానే ఆయన దండం పెట్టుకుంటా. ఎందుకంటే వాడి సహకారం కూడా ఉండాలండి. ఇంట్లో సహకారం ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. ఆడవాళ్ళ ముందడుగు వేయాలన్నా కూడా మనం వెనుకకు వాళ్ళ సపోర్టింగ్ ఉండాలి. వాళ్ళకి భయపడి మనం కొన్ని పనులు చేయలేకపోతాం కదా. మనలో ఉన్న ఉత్సాహాన్ని కూడా పోతుంటుంది. అట్లా కాకుండా వాళ్ళ సహకారం ఉండటం కూడా మనం భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. సరే, మనం దాన్ని సార్థకం చేసుకున్నాము. మన గ్రూప్ మాత్రము ఈ రాగసుధా లహరి కూడా ఎప్పటికీ రాగాలతోనే నిండిపోయి మంచిగా అందరం పాడుకోవాలి. కొత్తగా వచ్చిన శిరీష కానీ, లావణ్య కానీ, సుధా కానీ, లక్ష్మి గారు కానీ, సీత అందరూ కూడా చాలా బాగా పాడారు. ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచి చేసిన కృష్ణకుమార్ గారు రాకపోవటం కూడా మాకు లోపమే అనిపించింది. వారిని మీరు అక్కడ అనుకోండి మాకు కూడా చూడాలని చాలా ఉండే. ఆ గ్రూప్లో మాత్రం వారిని చూస్తున్నాం, పాటలు వింటున్నాం, వీడియోలు చూస్తున్నాం, కానీ అసలు ప్రత్యక్షంగా చూడటం పడలేదు. ఈసారి వచ్చినప్పుడు మాత్రం జయంతి మమ్మల్ని పిలవాలి, వారిని మమ్మల్ని ప్రత్యక్షంగా చూపించాలి. ఈ జయంతికి కూతురై పుట్టిన అమ్మాయి చాలా చాలా చక్కని కాకుండా ఈ పనులు చేయటం కూడా కొంతమంది పిల్లలు ఆ ల్యాప్టాప్ పెట్టుకొని సెల్ పెట్టుకొని లోపల ఉంటారు. అలా కాకుండా ఆ అమ్మాయి సహకరిస్తోంది అన్ని విషయాల్లో. ధారగా సాగిపోయి మంచిగా అమ్మ కార్యక్రమాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ. అటువంటి అమ్మాయి జయంతి చాలా అదృష్టం. అమ్మాయి కూడా అదృష్టం. ఇటువంటి తల్లిదండ్రులకు జయ శ్రీమన్నారాయణ. సభ్యుల్లో శిరీష మా కజిన్ అవుతుంది. మార్గడి రోజు భాషణాలు పాడింది. రోజు ఒక భాషణం పాడి పెట్టింది మార్గడి రోజు. ఆమెకు చిరు సత్కారం. అంటే ఒక్కటే ఎంకరేజ్మెంట్ నాకు జయక్క. మేము ఫస్ట్ కజిన్స్ గ్రూప్ ఒకటి పెట్టుకున్నాము. సో ఆ గ్రూప్ లో క్యాజువల్ గా పాటలు పాడుతూ అక్క బాగా పాటలు పాడేది. అప్పటికి ఈ గ్రూప్ లేదు. అక్కతోటి కూడా నాకు ఎట్లా అంటే కజిన్స్ మే. బట్ ఏంటంటే నేను కాకినాడలో ఉండడం, మేము 7 మెంబర్స్ గ్రూప్ లో ఉన్నాం. అందరము ఏదో ఫంక్షన్స్ కి కలిసినప్పుడు మాట్లాడుకోవటము, వెళ్ళిపోవటము అట్లా అవుతుండేది. నాకు ఒకసారి అనిపించింది, అక్క ఏంటక్క ఇది ఇంత కజిన్స్ అయ్యి ఉండి చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర అంతా కలిసి క్లోజ్గా ఉన్న వాళ్ళం అందరం దూరం అయిపోయినామని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. అట్లా మేము 2017 నుంచి బాగా బాండింగ్ అయిపోయింది అందరికి. సో ఏ ఉన్నా సరే షేర్ చేసుకోవటము, అట్లా అంటే టైం ఉన్న వాళ్ళు షేర్ చేసుకోవటము, ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు. ఎవరం కూడా ఒకళ్ళు ఎందుకు ఇది చేయలేదు అది చేయలేదు ఎప్పుడు ఏమీ అనుకోలేదు. ఇట్లానే గెట్ టుగెదర్ పెట్టుకునే వాళ్ళము. కరోనా తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చింది, గెట్ టుగెదర్ తక్కువైపోయాయి. బట్ గ్రూప్ లో మాత్రం అందరూ యాక్టివ్ ఉండేవాళ్ళం. అట్లా జేకబ్ ఆ పాటలు పెట్టడము, పూజలు అట్లా పెట్టేదన్నమాట. సో నాకు ఇండైరెక్ట్ గా అక్క బాగా ఎంకరేజ్మెంట్, అక్కని చూసి ఇన్స్పైర్ అయితే అక్కే అనమాట. అసలు ఏం కాదు చెల్లి, నువ్వు ఒక్కసారి పట్టుకో, అసలు నీ వల్ల అవుతుంది, నువ్వు ఇంత మంచి కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, పాడగలుగుతున్నావు, అమ్మవారంటే ఇష్టం ఉంది, ఎట్లా చేయాలని ఇంట్రెస్ట్ అక్కని అడిగేదాన్ని. పట్టుకో అంటే అప్పుడు ఇక మార్గలి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే నేను నేర్చుకునేదాన్ని. ఆ ముందు రోజు ఆ రోజు పాశ్రం నేర్చుకొని అప్పుడు మీ గ్రూప్ లో పెట్టేదాన్ని. అప్పుడు నాకు మంచిగా అనిపించింది గ్రూప్ లో పెడుతుంటే, అందరు పాడుతుంటే, మార్నింగ్ లేసి ఆ నెల మాత్రం అసలు నిజంగా అసలు గ్రూప్ ని నిజంగా విన్నది అందరివి, నేను దాంట్లో పార్టిసిపేట్ చేసింది ఆ మంత్ మాత్రం. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా పండుగలప్పుడు అప్పుడు ఏదైనా కొంచెం పాడుతున్నాను తప్ప అంత పార్టిసిపేషన్ అయితే లేదండి. ఫ్యూచర్ లో మాత్రం బాగా పాడాలి. ఏమంటే ఏజ్ వస్తుంటే కావచ్చు,
దైవానికి సంబంధించిన ఏదైనా సరే మంచి పనుల్లో కానివ్వండి, ఇలాంటి కీర్తనలో కానివ్వండి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మా అక్కకైతే స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే అసలు నాకు సంగీతం రాదు, ఈ గ్రూప్ లో నేను ఉండాల్సిందని కాదు, కేవలం అక్క వల్లనే ఉన్నా. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. ఇన్ని రూపములందునో ఇన్నిన్ని గొంతులు చిందినో, ఎప్పటిదో ఈ రామచరితము జగతి సర్వము అమృత భరితము. ఎప్పటిదో ఈ రామచరితము జగతి సర్వము అమృత భరితము. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. తోడులేని రారి బ్రతుకున తొలకరి చిరువాన జల్లుగా. తోడులేని ఎడారి బ్రతుకున తొలకరి చిరువాన జల్లుగా. వెలసినది రామ పాదము వేయి జన్మల పుణ్యమై. వెలసినది ఈ రామ పాదము వేయి జన్మల పుణ్యమై. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. కొంత చీకటి కొంత వెలుగై ఎంతో కరుణై బ్రోవగా. కొంత చీకటి కొంత వెలుగై ఎంతో కరుణై బ్రోవగా. ఒంటరి ఒక బాటసారికి దారి దీపము తానే. ఒంటరి ఒక బాటసారికి దారి దీపము తానే. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. గుడిని నిలిచిన దేవుడై గుడిసెలో పలి జీవుడై. గుడిని నిలిచిన దేవుడై గుడిసెలో పలి జీవుడై. కరుణయై వై తరుణి కానది నావైనది రామనామము. నావైనది రామనామము. శబరి మనసున ఊహయై వాల్మీకి పలుకున పాటయే. ఎన్ని రూపములందునో ఎన్నిన్ని గొంతులు చిందెనో, ఎప్పటిదో ఈ రామచరితము జగతి సర్వము అమృత భరితము. శబరి మనసున ఊహయే వాల్మీకి పలుకున పాటయే. పాలం నిజతేజో విశాలం సకల సుగుణశీలం సచితానందరామం జన గణ మంగళదాయక రామం రఘుపతి
రాఘవ రాజా రామం జగదన మంగళదాయక రామం రఘుపతి రాఘవ రాజా రామం పాప వినాశకరో శ్రీరామో పాప వినాశకరో శ్రీరామో భవబంధములను వాపిడినామో భవబంధములను వాపిడినామో భక్తలోక పరిపాలక రామో భక్తలోక పరిపాలక రామో శరణు శరణు శ్రీ సీతారామో శరణు శరణు శ్రీ సీతారామో జగగణ మంగళదాయక రామో రఘుపతి రాఘవ రాజా రామం ఏకో దేవ కేశవో వా శివో వా ఏకో రూపం నిత్య సత్య ప్రదీపం భావాతీతం రామనామ స్వరూపం జనగణ మంగళదాయక రామో రఘుపతి రాఘవ రాజా రామం సకల ధర్మములకు సారమే రామో సర్వమతములకు సమతే రామో శాంతిలోని విశ్రాంతి రామో శాంతిలోని విశ్రాంతి రామో శరణు శరణు శ్రీ సీతారామో శరణు శరణు శ్రీ సీతా
దుష్టాత్ములను త్రుంచు దుర్గతిగా మహిషాదులను చీల్చు మంత్రానివై తరించు మా కాలతంత్రానివై శ్రీభద్రకాళీ శివనాట్యకేళీ శ్రీభద్రకాళీ శివనాట్యకేళీ దాటించవమ్మ వైకుంఠపాళీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. దశరథనందన రాజా రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. దశరథనందన రాజా రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. భరతనయుడు కౌసల్య రాముడు రవికుల సోముడు సాకేత రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. ధరణి జగై శివ ధనువును దృంచిన జయ జయ రాముడు కళ్యాణ రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. దశరథనందన రాజా రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. సహలక్ష్మణ భరత శత్రుఘ్నులు చెలి జానకి చింతనుండగా సహలక్ష్మణ భరత శత్రుఘ్నులు చెలి జానకి చింతనుండగా పవన నందనుడు భక్తిని కొలువ జయ జయ రామ్ సీతారాం జయ జయ రామ్ సీతారాం. పవన నందనుడు భక్తిని కొలువా పతిత పావనుడు పట్టాభిరాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. దశరథనందన రాజా రాముని రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. రూపమెంత సుందరము ఆ నామమెంత మధురం. అమ్మరో మాయమ్మ బంగారు బొమ్మకును అంతరంగములర హారతిరో అంతరంగములర హారతిరో. అమ్మరో మాయమ్మ బంగారు బొమ్మకును అంతరంగములర హారతిరో అంతరంగములర హారతిరో. ఇంద్రకీలాద్రిపై ఇంపుగా కొలువున్న ఇందిరాదేవికి పసుపు నిదరో ఇందిరాదేవికి పసుపు నిదరో. దుర్గమాయమ్మకును పసుపు నిదరో పసుపు నిదరో. అమ్మరో మాయమ్మ బంగారు
హారతిలలో వెండి గిన్నెలుగా చేతను దాచిన అమ్మ గొంతులో ఆట. వెండి గిన్నెనుక చేతను దాచిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాల కడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాచిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాల కడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాచిన అమ్మ గొంతులో పాట. శిఖిపించమౌళి కాళీయునిపై లీలగా ఆడిన ఆట. శిఖిపించమౌళి కాళీయునిపై లీలగా ఆడిన ఆట. కెంపులు పొదిగిన కుందన హరిణము వెనుకని రాముని వేట. దేవదానవులు క్షీరసాగరము చిలికిన వింతల మాట. వెండి గిన్నెనొక చేతను దాచిన అమ్మ గొంతులో పాట. వాగతముల వింతనీయమును గోరుముద్దలతో అందించి. వాగతముల వింతనీయమును గోరుముద్దలతో అందించి. పుణ్యజీవనల పావన చరితము పాయసముతో త్రాగించి. సైతవమునని నరునికి గురువవు, సైతవమునని నరునికి గురువవు. అప్రవోక్తివి అమ్మని కాదా. వెండి గిన్నెలుక చరితను దాచిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాల కడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాచిన అమ్మ గొంతులో పాట. అమ్మ గొంతులో పాట. ఒకంతా పెట్టినారు. దొంగ చూపులేనోయి, దొంగి చూపులేనోయి, అల్లరి నా నల్లని దొంగ చెంత తీరవేలా. దొంగ చూపులేనోయి, దొంగి చూపులేనోయి, అల్లరి నా నల్లని దొంగ చెంత చేరవేలా.
దైవమేనా జీవనమని తలచినాను నాదుపై పరాపుగానా నాదుపై పరాపుగానా పాడియగుదు దేవా నాదుపై పరాపుగానా పాడియగుదు దేవా దొంగ చూపు లేనోయి తొంగి చూచుము లేనోయి నల్లనిదా నల్లని దొర చింత శ్రీరవేలా కొత్త వెలుగురాదా సరి కొత్త వెలుగురాదా కొత్త వెలుగురాదా సరి కొత్త వెలుగురాదా యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిపోదా కలవారల పిడికిటిలో నలుగుతున్న సిరి సంపద కామాందుల చేత చిక్కి కన్నీరు నేల తల్లి కలవారల పిడికిటిలో నలుగుతున్న సిరి సంపద కామాందుల చేత చిక్కి కన్నీరు నేల తల్లి నలుగురిది కాదాది నవయుగమై రాదా నలుగురిది కాదాది నవయుగమై రాదా యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిపోదా వాళ్ళు మనాలు మొదటమ్మా ఏమో మెలకను నేను నాకు ఎలాంటి అమ్మాయి వచ్చింది అని మొదటమ్మా ఏమో మెలకను రెండవదేమో రేటికటి మరి మూడవదేమో మగ పిల్లమై నాలుగవదేమో తీరాలన్నారు మా నాన్నారు బాబోయ్ 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 అన్నారా వాడకుంటే మా పిల్లలు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అప్పటి రోజుల్లో హీరోయిన్ అండి కళ్ళు చంద్రకళలా ఉండాలి ఒళ్ళు తోటి లక్ష్మిలా ఉండాలి ఆమె అందవాలి కళ్ళు చంద్రకళలా ఉండాలి కళ్ళు చంద్రకళలా ఉండాలి ఒళ్ళు తోటి లక్ష్మిలా ఉండాలి ఆమె నడవాలి ఇక్కడ నాలాంటమ్మాయి కావాలి మోమో శ్రీమతి జమునల ఉండాలి ఆమె హేమమాలిన్ల అందర్వా నాలాంటమ్మాయి కావాలి అట్లయితేనే పెళ్ళాడి చూడేది అట్లయితేనే చదువులు ఎలాంటి మంది చదువులు ఎలాంటి ఉన్నాయనుకుంటున్నారు మొదటమ్మా ఏమో ఎంఎస్సి మరి రెండవదేమో పియూసి బిఎస్సి మొదటమ్మా ఏమో ఎంఎస్సి మరి రెండవదేమో బిఎస్సి మరి మూడవదేమో పియూసి మరి మీరేమో అది బాగుంది అది సువ్వి సువ్వి సువ్వాలమ్మ
సీతాలమ్మ సువ్వి సువ్వి సుమ్మాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సుమ్మాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే వినుకుంటా కోనన కుదిలేశాడా గుండె లేని మనిషల్లే వినుకుంటా కోనల కుదిలేశాడా Thank you.